దేవుని పరిశుద్ధమైన నామంలో నేను మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనకు ఎవరు తోడుగా లేనప్పుడు, మన అన్నవారందరూ మనకు దూరం అయిపోయినప్పుడు, మనం చితికిపోయే హృదయ వేదనతో ఉన్నప్పుడు ఎవరు మనని ఆదరించేది, ఎవరు మనని ధైర్యపరిచేది ఒకసారి గమనించండి. ఈ దినం అలాంటి స్థితిలో ఉన్న వారి గురించి దేవుని లేఖన భాగం మనకి ఎంత ఆదరణ, ఎంత ధైర్యం మనకి ఇస్తుందో మనం గమనించాలి. నిజమే కదా, మన జీవితంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. మన పక్షంగా ఉండి మాట్లాడేవారు, మనల్ని ఆదరించేవారు ఎవరు లేక కృంగిపోయి ఒంటరితనంలో మనకు మనమే ఆలోచనలో పడిపోయి ఆలోచన మనల్ని ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళిపోతుందంటే, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనే ఆలోచనకు తీసుకొని వస్తుంది. అయితే ఈ దినం అలాంటి స్థితిలో నీవు, నేను, మనం ఎవరైనా ఉన్నట్లయితే ఈ దినం ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే మనకు అది ఇచ్చేది ఎవరైనా ఉన్నారా అంటే మనం నమ్మిన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఒంటరితనంలో నీకు చెబుతున్నటువంటి మాట, నువ్వు ఒంటరితనంలో గడుపుతున్నావా? అయితే ఆ ఒంటరితనంలో నీకు బాధ, ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నా అంతరంగమందు విచారణ ఎచ్చగా ఉన్నప్పటికీ, అంటే ఎక్కువగా ఉన్నప్పటికీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలిగజేస్తుంది అనే వాక్యంలో చెప్పబడుతుంది. కీర్తనకాడు 94:19 అంటున్నాడు. అంటే నా ప్రాణం నాకు నెమ్మదిని కలిగజేసేది నీవా. కాబట్టి అలాంటి దేవుని సన్నిధిలోకి మనం గడపాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఈ దినము 3 విషయాల ద్వారా మనం ఆదరింపబడతాం, ఆదరణ కలిగించుకోగలుగుతాం. మొదటిది, దేవుని యొక్క లేఖనాల ద్వారా మన జీవితంలో మనకు ఆదరణ కలుగుతుంది. రోమాపత్రిక 15:4 మొదటి భాగంలో ఏమంటే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. ఏంటండి? ఓర్పు వలనను లేఖనముల వలనను. లేఖనాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మానవుని జీవితంలో ఒక ఆదరణ కలిగి ఉంటుంది. రెండో మాట, యెషయా గ్రంథం 66:13 దేవుని సంఘం ద్వారా మనం ఆదరించబడతామంట. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని సంఘం అండి. మూడవ విషయము, 1 తెస్సలోనిక 4:18 చెప్తున్నాడు, దేవుని బిడ్డల ద్వారా ఆదరణ మనకు దొరుకుతుందంట. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. ఒకరినొకరు ఈ మాటల చేత, దేవుని మాటల ద్వారా, దేవుని సంఘము ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, దేవుని బిడ్డల ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది. అలాంటి ఆదరణ ద్వారా మనం అందరం పొంది దేవుని సన్నిధిలో